సబ్సిడీ అమౌంట్ మా అకౌంట్లోకి వచ్చినాయని కూడా ఈరోజు మహిళలు చెప్పడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం రైతుల విషయంలో గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం. ఈరోజు మళ్ళీ ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో రుణాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాం. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. రేపు మళ్ళీ మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మామూలుగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా కావచ్చు, కార్లు కూడా మేము డిసెంబర్ నెలలోనే లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంక్షేమాన్ని పట్ల, అభివృద్ధి పట్ల 2 కళ్ళగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది. స్వర్ణాంధ్ర 2047 సాధన లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఈ కొండేపి ఓఎన్ రోడ్డుకి వెళ్ళే రోడ్లు గత ప్రభుత్వంలో పూర్తిగా గుంటలమైంది. గుంటలు లేని రోడ్ల కార్యక్రమంలో కూడా ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము త్వరలో పూర్తి చేస్తాం. ఇళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఎస్సీలకు మేము 2,25,000 ఇస్తే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 1,75,000 కుదించడం జరిగింది. మళ్ళీ కూడా మేము రేపు కొత్త హౌసింగ్ పాలసీలో మంచి దానిలో వీళ్ళకి లబ్ధిదారులకి కేటాయించడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ మీకు అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రికి, మా ప్రభుత్వానికి కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.